హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ యాద్వి. ఈరోజు వీడియోలో చిన్న పిల్లలకి పాలు ఇచ్చే పద్ధతి ఎలాగనేది ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ ఒక చిన్న బిడ్డ కదా, చిన్న బిడ్డకి పాలు మనం ఎలా పట్టించాలి అనేది ఈ వీడియోలో అనమాట. సో ఇక్కడ చూడండి, అంటే మనము డబ్బా పాలు కానీ బ్రెస్ట్ మిల్క్ కానీ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, బిడ్డని మనము ఇట్లాగా చేతి మీద పట్టుకొని ఇవ్వాలి పాలు. సో ఇట్లాగా లేదు, మనం అంటే ఇప్పుడు సిజరిన్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇంత ఇదిగా కూర్చోలేం కదా. సో మనము స్ట్రైట్గా కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్ అలా ఉంటుంది కాబట్టి సో మనము ఇట్లాగా ఒక బెడ్షీట్ కానీ లేదంటే ఒక పిల్లో కానీ ఇట్లా కాలు కింద పెట్టుకుంటే కాలు అనేది హైట్ వచ్చేస్తుంది కదా. సో హైట్ వచ్చినప్పుడు మనము పాలు ఇవ్వడానికి, పాలు పట్టించడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. అప్పుడు మనకు అంతగా బ్యాక్ పెయిన్ అనేది ఉండదు. నేనైతే నార్మల్గా ఇట్లాగా పట్టించేటప్పుడు అంటే ఇంకా ఇట్లాగా బిడ్డని ఎత్తలేం కదా. సో చేయి నొప్పి పుడుతూ ఉంటుంది కదా ఎప్పుడు ఎంతసేపటికి. సో నేను ఇట్లాగా వంగిపోయి ఇచ్చేదాన్ని అనమాట. అట్లా వంగి ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో అందుకని మీరు బెడ్షీట్ కానీ ఏదైనా పిల్లో కానీ ఇట్లా హైట్గా కాలు కింద కానీ పెట్టుకున్నారంటే పాలు ఇవ్వడానికి బాగా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే మనము పాలు అంటే ఓపిక లేనప్పుడు పొడుకొని కూడా ఇస్తాం కదా. పొడుకొని ఇచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం అయితే కాదు, కానీ పొడుకొని పాలు ఇచ్చిన తర్వాత ఇట్లా కానీ ఎట్లాగైనా పాలు ఇచ్చిన తర్వాత ఇలాగ భుజాన వేసుకొని, మళ్ళీ ఇట్లాగ వేసుకోకూడదు. సో ఇలాగా ఈ విధంగా భుజాన వేసుకొని మనం ఇట్లా కానీ తట్టామంటే ఒక తేపు వచ్చేస్తుంది. అట్లాగా తేపు వచ్చిన తర్వాత ఏమైతే కాదు. లేదంటే ఇట్లాగా తాపిన తర్వాత కొంచెం ఇట్లా కూర్చోబెట్టేసి ఇట్లా వెనకాల ఇట్లా ఒక తట్టామంటే తేపు అనేది వెంటనే వచ్చేస్తుంది. ఇట్లా కూర్చోబెట్టి కానీ ఇట్లాగా తట్టితే తేపు అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. కొంచెం భుజాన్ని వేసుకొని తడితే ఒక 10 మినిట్స్కి అట్లాగైతే వస్తుంది. వెంటనే ఇట్లా కూర్చోబెట్టేసి కొంచెం చిన్నగా అట్లాగా తట్టారంటే ఒక తేపు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఇంకా వచ్చేసి మాకు అంటే పాప పుట్టినప్పుడు హాస్పిటల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పాప పుట్టి 2వ రోజు అనుకుంటా సిరంజిన్స్తో పాలు అనేది తాపుతూ ఉన్నారు. పాలు ఫుల్గా తాపేసేసి ఇంకా ఇట్లాగా భుజాన వేసుకొని తట్టకుండా, అంటే డబ్బా పాలు కదా ఫస్ట్లో అవి పిండి పాలు పోస్తారు, అట్లాగా భుజాన వేసుకొని ఏం తట్టకుండా ఫుల్గా తాపేసి పడుకోబెట్టేసినారు. ఆ అమ్మాయి కూడా ఒక పాపేను పడుకోబెట్టేశారు. ఇంకా పాలు అనేది ఫుల్గా తాగేసి పడుకోబెట్టేసిన తర్వాత ఆ పాపకి ఏమైందంటే ఊపిరాడక చెవుల్లో నుంచి, ముక్కులో నుంచి, నోట్లో నుంచి అంతా కూడా పాలు అనేది వచ్చేసి ఇమీడియట్గా అయితే ఇంకా చనిపోయిందనమాట. ఎందుకంటే 2 డేస్ పాపకి ఫుల్గా మనం ఫీడ్ చేసేసి ఇంకా పడుకోబెట్టేస్తే వాళ్ళకి ఏం ఉండదు కదా, ఊపిరి ఆడదు కదా. సో అట్లాగా మొత్తం కూడా మిల్క్ అనేది వచ్చేసి నోట్లో, ముక్కులో నుంచి వచ్చేసి అప్పుడప్పుడే చనిపోయారు. సో అందుకని మనం పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే పాలు తాగిన తర్వాత మనం ఖచ్చితంగా, మీకు అంటే ఓపిక లేకపోయినా జస్ట్ ఇలా కూర్చోబెట్టేసి ఇట్లా ఒక్కసారి తట్టామంటే ఒక్క తేపైనా వస్తుంది. సో ఒక్క తేపైనా రావాలి. ఇంకా ఓపిక ఉండి భుజాన వేసుకొని ఇంకా కాసేపు బాగా ఇట్లాగా భుజాన వేసుకొని ఈ విధంగా ఒక 20 నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ అట్లాగా తట్టుకుంటే చాలా మంచిది. కాకపోతే ఇంకా నేను అంటే ఆపరేషన్ వాళ్ళు అంత ఇదిగా కూర్చొని ఓపిక ఉండదు కాబట్టి చెప్తున్నాను. కనీసం ఒక 2 తేపులు, ఒక తేపైనా పిల్లలకి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. అదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను అనుభవంతో మీకైతే షేర్ చేస్తున్నాను. ఇది నాకు ఇద్దరు పాపలు. సో ఏదైనా కూడా నా అనుభవంతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్ గాయస్.